తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయమున కల్వరి కెర్నల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మధ్యాహ్న కాల ప్రార్థనకు ఆహ్వానం. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా, పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనులు మెదులుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో, శత్రువు తంత్రాలన్నిటిలో, ఆత్మీయ పోరాటాలలో, శత్రువు తంత్రాలన్నిటిలో, మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా, మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజ్యనీయుడ, పునరుద్ధారుడైన నా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువా క్షేమంగా భద్రపరిచిన విధానానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసిన మేలును బట్టి, ఉపకారం బట్టి మీకు స్తోత్రాలైనా, అనుదినం మీరు కాపాడుతున్న విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు దీవించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా దేవా. మరి నా తండ్రి, మీరు గొప్ప దేవుడు, ఆకాశంలో మన్నాను కురిపించిన దేవుడు అయినారు అయ్యా. బండ నుంచి మధురమైన జలాన్ని పుట్టించిన దేవుడు అయినారు తండ్రి. మీరు ప్రేమించిన ప్రభా నీ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభా అయ్యా పగులు మేఘస్తంభంగాను, రాత్రి స్తంభంగాను కాపాడిన నా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథం లేఖనములు అందు విశ్వాసం ఉంచుతూ నా తండ్రి మీరు చేసిన ఆశ్చర్య అద్భుతాలను బట్టి స్తోత్రాలు, నీలో జీవించిన నీ భక్తుల జీవితాలను బట్టి స్తుతిస్తూ ప్రభా అయ్యా ప్రతి ఒక్కటి మా
కొరకు మీరు ఎంతగానో అయ్యా పొందుపరిచి మాకు పరిశుద్ధ గ్రంథం చేతిలోకి ఇచ్చినందుకు మీకు స్తుతిస్తూ మేము మహింపరుస్తున్నాం నాన్న. తండ్రి మీరు ఉన్నవాడైనారు, అనువాడు, మీరు సర్వశక్తిమంతుడైనారు. అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడైనా తండ్రి, ఈరోజు మమ్మల్ని రక్షించుటకు, మా అతిక్రమం, మా దోషములను ప్రభా క్షమించుటకు మీ కుమారుడైన మా రక్షకుడైన క్రీస్తువాన్ని భూమిపై నడిపించి తండ్రి అయ్యా సిలువ త్యాగం చేయించిన దేవ మీకే స్తోత్రాలు నాన్న. అవును తండ్రి, నా యేసయ్య, మీరు మీ ప్రేమ చాలా గొప్పది ప్రభా. మీరు సిలువలో పొందిన గాయములు బట్టి మాకు స్వస్థత ఇచ్చారు. మా పాపముల నిమిత్తం మీరు సిలువలో మరణం పొందారు, వేదన పొందారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాను నాన్న. వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయం అందు తండ్రి నీ సన్నిధిని అయ్యా ప్రభు ఏమాత్రం మేము విడిచిపెట్టక ప్రతిదినము ప్రభా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రకాల సమ్మిత గడుపుతున్న మా బ్రతుకుల్ని తండ్రి తప్పకుండా ఒకనాడు మాకు జవాబు ఇవ్వబోతున్నారు. మా ప్రార్థనలకు మీరు ఉత్తరాలు ఇవ్వబోతున్నారు. మీరు గొప్ప కార్యములు చేయబోతున్నారు. మీకు మాత్రం మహిమ కలిగే విధంగా మీరు గొప్ప కార్యములు మా యొక్క ప్రార్థన గ్రూప్లో మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఈ మధ్యాహ్న కాల సమయం అందు నా తండ్రి నీ పిల్లలైన వారందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారి క్షేమం కొరకై, వారి పరిచర్య అభివృద్ధి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. సార్వత్రిక సంఘాలను దీవించు తండ్రి. సేవకులను మీరు బలపరచు ప్రభా. సేవకులు చేసిన సేవను, పరిచర్యను దీవించండి. వ్యతిరేకంగా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతుండగా నీ నామ మహిమకార్థమే వాళ్ళు బ్రతుకుతుండగా తండ్రి మీరు దీవించండి. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, మారుమూల ప్రాంతాలు, అడవి ప్రాంతాలకు కూడా వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తున్నారు నాన్న. వారిని మీరు దీవించు తండ్రి. నీ సత్య సువార్తను యథార్థంగా తండ్రి సేవ చేస్తున్న ప్రతి సేవకుల పట్ల ప్రకటిస్తున్న వారి పట్ల మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలు దీవిస్తున్న దేవా, సాయివా పరిచర్యను మీరు అభివృద్ధి పరుస్తున్న తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. వందనాలు తండ్రి. మరి నా దేవా, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవా విశ్వాసుల కుటుంబాలు కూడా దీవించునైనా. విశ్వాసంలో స్థిరపడాలి నా తండ్రి. ఎవరైతే ప్రభా విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారో వారి నిమిత్తం మధ్యాహ్నకాల సమయం మొరపెడుతున్నాయినా. బలహీనం అవుతున్న సహోదరి మనల్ని యేసు నామంలో మీరు బలపరచునైనా. అపవాది నోటిలోంచి, ఉచ్చులోంచి ప్రతి బిడ్డను తప్పించండి. శ్రమల్లో కృంగిపోతున్న నా సహోదరుని మీరు లేవనెత్తని ప్రభా ధైర్యపరచున్న తండ్రి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఏ బాధ వచ్చినా నీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడబాపనేరదని ధైర్యంతో బ్రతుకున్నట్లు సహాయము చేయమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు. నూతన ఆత్మల రక్షణ కొరకే నేను మొరపెడుతున్నాను నాయనా. నూతన ఆత్మలు నడిపించు తండ్రి. నూతనంగా రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వారు స్థిరపడినట్లు మీరు దీవించండి. వెను తిరగకుండా ప్రభా నీలో బలపడినట్లు మీరు దీవించమని, వారి కుటుంబం అంతటిని రక్షించుకొని అయా విశ్వాసాన్ని, పరిశుద్ధ జీవితాన్ని వాళ్ళు కలుగునట్లు మీరు కృప చూపించమని నీ పాసనలో వేడుకొనుచున్నాను దేవా. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నా దేశం క్షేమం కొరకై వందనాలు తండ్రి. నా దేశానికి క్షేమం దయచేయవారా మీకే స్తోత్రాలు అయ్యా. నా దేశంలో ప్రజలందరికీ మీ సన్నిధి తోడుంచునైనా. ప్రతి ఒక్కరూ ప్రభా ఎన్నో పనులు ఉన్నారు, ఎన్నో ప్రయాణంలో ఉన్నారు, ఎన్నో వ్యాపారం చేస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులకు వెళ్తున్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. ప్రతి ఒక్కరికి మీ సన్నిధి తోడుంచి ఈ దినమంతట్లో నీ కృప చేత వారిని మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు నాయన. తండ్రి ఈ లోకంలో తమ పనుల కోసం ముందుకు పరిగెడుతున్నారు. మీరున్నారని గుర్తెరగడానికి, మీరు ఎంత గొప్ప దేవుడైన రక్షకుడని ప్రభా ఎరగడానికి వాళ్ళ మనోనేత్రాలు తెరవమని నీ పాసనలు వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాన్న. అలాగే నా తండ్రి అయ్యా ప్రభా అధికారులను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అధికారులకు క్షేమము దయచే నాన్న, రక్షణ దయచే తండ్రి. నీ చిత్తమైన వారిని అయా మరి ఈ సంవత్సరంలో ప్రభా అయా రాబోతున్న రెండు రోజుల తర్వాత ప్రభా ఎన్నికలతో మీరు దీవించండి ప్రభా. నీ నామానికి మహిమకరమైన నాయకుడిని మీరు అనుగ్రహించు నాయన. అయ్యా మీరు సమస్త హృదయాలను ఎరిగిన దేవుడు కనుక, మీ చిత్తంలో ఉంటేనే ఈ భూమి మీద నిర్ణయించబడతారు కనుక మీరు సహాయం చేయమని, వారి క్షేమం నిమిత్తం రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. వారి పరిపాలన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేయమని, మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, దైవ జ్ఞానం మీరు అనుగ్రహించమని నీ పాసనలో వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క మనుషులను బట్టి, అయ్యా చంటి బిడ్డలను బట్టి, వృద్ధులను బట్టి, విధవరాలను బట్టి, అయ్యా ప్రభా ప్రయాణికులను బట్టి, ప్రతి ఒక్కరి రైతుల కష్టాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. ఈ భయంకరమైన ఎండ వాతావరణం నుంచి మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నీ కృపను బట్టి గడిచిన 2 దినాలు చల్లని వాతావరణం మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని
బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీరు దీవించండి ప్రతి ఒక్క బిడ్డ, ఈ భూమి కింద ఉన్న ఈ ఆకాశం తండ్రి, ఈ ఆకాశం క్రింద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి పట్ల మీరు చూపిస్తున్న కృప, నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు తండ్రి, వందనాలు. ఈ భూమి మీద మీ కొరకు మేము బ్రతకడానికి, నీ నామానికి మహిమకరంగా బ్రతకడానికి ప్రతి బిడ్డని మీరు పోషిస్తూ మీరు కంటి కనుపాపలే కాపాడుతున్నారు ప్రభా. నీ ప్రేమను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు నీ వైపుకి ఆకర్షింపబడినట్లు దీవించమని వేడుకొంచున్నాను నాయన. స్తోత్రాలు. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు నాయన. నా సహోదరి మనులు, మా బంధుమిత్రులు, మా సంఘస్థులు ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు అయ్యా, విధవరాన్లు ఉన్నారు తండ్రి. అలాగే నా తండ్రి బాలింతలు ఉన్నారు ప్రభా. వారందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి మంచిగా గర్భిణీ స్త్రీలకి ప్రసవ కాలంలో తోడుని తండ్రి. అయ్యా, బాలింతలకి పిల్లలకి మంచి ఆరోగ్యం దయచేయనా. విధవరాల పక్షిని వాజ్యమాడి దేవా, వారి న్యాయంగా ఉన్నట్లు దీవించండి. వారి న్యాయం తీర్చునానా. వారి సంతానాన్ని దీవించండి ప్రభా. వారిని మీరు వారి పట్ల మీరు కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. మీకు వందనాలు. అదేవిధంగా కష్టపడుతున్న రైతులని, కార్మికులు, ఉద్యోగస్తులను బట్టి కూడా వందనాలు. వాళ్ళ జీతాలని, వాళ్ళ కష్టార్జితాన్ని మీరు దీవిస్తున్న దేవా. వారి అధికారులు మీరు ఆశీర్వదిస్తున్న తండ్రి, మీకే స్తోత్రాలు. వాళ్ళ ప్రయాణంలో క్షేమంగా తండ్రి, వాళ్ళు ఎలాగ ప్రయాణం చేస్తున్నా, మరి బస్సు నుంచి, ట్రైన్ నుంచి ప్రభా, అయ్యా బైక్స్ నుంచి, నా తన ఆటోస్ నుంచి ప్రభా, ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో, అయ్యా వాహనాలు నడుపుతున్నారో వారందరి కుటుంబాలని మీరు దీవించండి, క్షేమము దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దీవించున్నాయన. న్యాయంగా వ్యాపారం చేస్తున్న వారు, అయ్యా ప్రజల కోసం ఆలోచించి యథార్థంగా చేస్తున్న వారి కుటుంబాన్ని మరింతగా మీరు దీవించమని వేడుకొంచు. అన్యాయస్తుల దయతో క్షమించి వాళ్ళ మనస్తత్వాలు మార్చమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవా. ఈ మధ్యాహ్న కలిసి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తుతిస్తున్నాను. వారికి క్షేమము దయచే తండ్రి. ఈ సేవను పరిచర్యను మీరు దీవించండి. దైవజనుల సహకారుల్ని, సహాయకులందరినీ క్షేమము దయచేయండి. వారి కుటుంబాలని దీవించండి. వాళ్ళు చేస్తున్న పనుల్ని, వాళ్ళ సంతానాన్ని దీవించమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన దెబోరా సిస్టర్ని బట్టి స్తుతిస్తున్నాను. వారి కుమార్తె ఉద్యోగం నిమిత్తమై, వారి కుటుంబం ఆత్మీయ జీవితంలో కట్టుబడి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను నాయన. బలపరచండి. వారి కుమార్తె ఉద్యోగ విషయంలో కార్యం చేయండి. దినదినం నీ వాక్యము వింటుండగా, నీ ప్రార్థనలు ఏకీవిస్తుండగా మరింతగా సహోదరి ఆ తల్లి యొక్క కుటుంబాన్ని మరింతగా దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. బలపడినట్లు, స్థిరపడినట్లు, నీ రాజ్యంలో నిలబడినట్లు వారి కుటుంబాన్ని దీవించమని, అనేక మంది తల్లి ద్వారా రక్షింపబడినట్లు అనేక బిడ్డగా మీ సేవలో వాడుకోమని కూడా వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అలాగే లక్ష్మి గారి, కృష్ణ గారి యొక్క దాంపత్య జీవితం పట్ల మీరు చూపించిన ప్రేమ, వాళ్ళకి ఇచ్చిన కౌలాలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. వాళ్ళ పిల్లల యొక్క విషయంలో కూడా ప్రభా మీరు గొప్ప కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు నాన్న. సత్యవతిగా సిస్టర్ కుటుంబాన్ని, వారి పిల్లల భవిష్యత్తును కూడా దీవించు తండ్రి. అలాగే శాంతి గారు కుమారుని శ్రీచేతను భవిష్యత్తును కూడా మీరు కట్టున్నా తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. అయ్యా శేఖర్ గారి యొక్క ప్రభా ఈఎంఐ పరిస్థితి నుంచి విడుదల దయచేయబోతున్న దేవా స్తోత్రాలు. కామరెడ్డి గారి వివాహ విషయంలో కార్యం చేయ తండ్రి. ఇంకా గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరు కుటుంబాలు మీరు కార్యం చేయనా. అలాగే నా తండ్రి యవన కాలంలో ప్రభా అయ్యా తండ్రి ప్రభు గాయపడిన వారిని మీరు సంపూర్ణమైన వారికి స్వస్థతనిచ్చి వారిని మీరు బలపరుస్తున్న దేవా. నీ పనిలో సాత్విక, సుధాని, దిలీప్ సహోదరిని, అయ్యా వెంకట గారు కుమారుని మీరు బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అలాగే ప్రభా పాస్టర్ గారి ఆశీర్వాదం కుటుంబాన్ని దీవించండి. అయ్యగారు యొక్క కుటుంబ అయ్యా వాళ్ళ పిల్లల సంతానం విషయంలో మీరు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు. మూడవ కుమార్తె విషయంలో కూడా మీరు కార్యం చేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. ఇంకనూ ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ చాలామంది ఇచ్చారు. వారందరినీ పేరు నీ పాసను సమర్పిస్తున్నాను. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలను దీవించినైనా, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు దీవించినైనా, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించినైనా, వాళ్ళ సంతానం పట్ల చిత్తం సంపూర్ణంగా నెరవేర్చమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రం. అనుదినము ప్రభా ప్రతి క్షణం మీ వాక్యం విని ప్రార్థనలు ఏకీవిస్తున్న నా సహోదరులు అందరూ క్షేమం కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ జీవితంలో మీరు కార్యం చేయండి. నీలో స్థిరపరచండి. నీ బిడ్డలుగా ప్రభా మరణం పర్యంతం వరకు మాకు ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని అయ్యా ఈ జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకస్తులుగా అయ్యా నీ పనిలో ఆసక్తులుగా బ్రతుకున్నట్లు మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను నాన్న. మీకు మాత్రం మహిమ కలంగాక తండ్రి. వందనాలు తండ్రి. ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. వారికి క్షేమము దయచేయి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబం పట్ల మీ కృప చూపించండి అయ్యా తండ్రి. సేవలో మరింతగా మీరు వాడుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. తల్లికి మంచి ఆరోగ్యాన్ని
ఇస్తున్నందుకు స్తోత్రాలు. తల్లి చేస్తున్న ప్రయాణంలో తోడుంటున్న దేవా, వారి కుటుంబం, వాళ్ళ అక్కగారి కుటుంబంలో ఆదరణ అనుగ్రహిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలనైనా. వారి అక్కగారు సంపూర్ణమైన భక్తిలోకి రావాలి తండ్రి. అయ్యా, నామకార్థపు జీవితం తొలగించండి. వారి యొక్క కుమారుడు తండ్రి, వారి యొక్క తండ్రి ప్రభా తమ్ముడు యొక్క పిల్లల్ని, అయ్యా వాళ్ళ అన్నయ్య వారి కుమార్తెని, అలాగే వాళ్ళ అక్కగారి యొక్క కుటుంబ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి సంపూర్ణమైన విశ్వాస భక్తిలోకి రావడానికి మీరు కృప చూపించండి. వాళ్ళని దర్శించండి. నా తల్లి ప్రయాసపడుతున్న వారిని దీవించండి. చేస్తున్న సేవ పరిచర్య జీవితాన్ని మీరు ఆశీర్వదించు ప్రభా. యేసుక్రీస్తు ప్రార్థన సహకారులు అయా గ్రూప్లను ప్రతి ఒక్క తల్లిని, ప్రతి ఒక్క సహోదరిని దైవజనులను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వారిని దీవించండి. వారికి కూడా క్షేమం దయచేయండి. వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా, అయ్యా యెరూషలేం క్షేమం కొరకు మొరపెడుతున్నాను నాన్న తండ్రి. యెరూషలేం క్షేమము దయచేయి తండ్రి. రక్షణ అనుగ్రహించమని వేడుకొంచు తండ్రి. చివరిగా నన్ను, నా కుటుంబాన్ని పాసనలు సమర్పిస్తున్నాను. మీరు మిక్కలుగా ప్రేమించి మాకు ఇచ్చి నీ భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి స్తుతిస్తున్నాను నైనా. నీ పనిలో నమ్మకస్తులైన వారిగా మమ్మల్ని నడిపించు నైనా తండ్రి ప్రభా. మాకు న్యాయం చేయదేవా. న్యాయాధిపతి, న్యాయాధిపతి పేద విధవరాల పట్ల ప్రభా త్వరగా న్యాయం తీర్చిన అతనికంటే మీరు చాలా గొప్పవారు ప్రభా. మీరు సర్వశక్తిమంతుడు, సర్వలోకాధిపతి, సర్వ సైన్యాధిపతి నా తండ్రి. మీ సేవలో మమ్మల్ని ముందు నడిపించునైనా. నా భర్తని సేవలో ఉన్నతంగా మీరు వాడుకో తండ్రి. నాకు సంతాన పట్ల చిత్తం నెరవేర్చునైనా. నీ నామ మహిమకరంగా నడిపించు తండ్రి. అయ్యా, మీ సన్నిధి మాకు తోడుంచి మీరు మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.